వేస్ట్ చేస్తున్నావు. తర్వాత నీకు పాలకు సంబంధించి నీకేమీ దొరకదు. కాస్త ఆగు, మర్యాదగా ఆగితే మంచిది, లేదంటే తాడు వేసి పట్టుకుంటాం. మీరు ఈ గణాతని పట్టుకుందాం అనుకుంటున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. హే, అవును, ఈ గణాత్ర ఎవరు? నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు నేనే. అరే ఇదేంటిది? సింహం చాలా జాలిగా నడుచుకొస్తుంది. దీని గురించి నా దగ్గర ఎవరో అడగనంటున్నారు. అరే నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావు పాపాట్. తోకని లోపలికి పెట్టుకొని ఏమీ చేయకుండా ఉండు. సైలెంట్ గా ఉండి జరిగేది నువ్వు చూడు. చూస్తుంటేనే భయంగా ఉంది. మాట్లాడుకుంటే చూసాను మచ్చదాం. టీవీ ఏంటి ఇలా ముందుకేస్తుంది? సమస్య ఇప్పుడు టీవీలో లేదు. ఈ రోజు మన పరిస్థితి ఏం బాగోలేనట్టుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నాన్న నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. బాబాయ్ జ్యూస్ తాగడం మానేయమన్నారు. నేను వెంటనే మానేశాను. జ్యూస్ ని కాదు, బాబాయ్ మాట వినడం మానేశాను. అరే పులి పిల్ల, పరిగెత్తండి. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పారిపోండి, పారిపోండి. పరిగెత్తండి, పరిగెత్తండి. పారిపోండి. ఏరా, అది వెళ్ళిపోయిందా? అవునది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎవరు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. ఆటలన్నీ ఆడింది చాలు, ఇక ఆగుతారా ప్లీజ్? ఆగండి. హలో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికో పోయింది. ఎంతసేపు నేను మీ వెనకాలే పరిగెత్తాలి? చిరుత పులి కంటే పిల్లి వేగంగా పరిగెత్తలేదు, మీకు తెలుసా? అరే నువ్వు 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 ఎవరు? నా పేరు బబ్బర్ హామ్, కానీ నేను ఒక చూయింగ్ గమ్ ని కాదు. హమ్ ఫ్రమ్ ఎపిక్లోటిస్. మీరెందుకు పైకెక్కారు? నా కవిత నచ్చలేదా? ఇందుకు ముందు అది మాకు ఇష్టం. ఆ తర్వాత కన్నా సార్ మా లైఫ్ లో వచ్చారు. రోజంతా కవితలు చెప్పి చెప్పి విసిగించారు. సోషల్ మీడియాలో కూడా మేము లైక్స్ కమెంట్ వేయాల్సిందే, కానీ మేము ఎప్పుడు కవితలు చెప్పలేదు. ఎప్పుడు మీ ఇంట్లో నేను పాలు తాగానో అప్పటి నుంచి నేను సెనోరిటని చాలా మిస్ అవుతున్నాను. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు తను తినడానికి చాలా తీసుకొచ్చేది. ఇప్పుడు కూడా అలవాటుకి ఇంకా పోలేదు. అరే అడవిలో నుంచి వచ్చిన పులి, నువ్వు దాన్ని తినకు. నాకు ఇప్పుడు పాలు కావాలి, పాలు కావాలి, పాలు కావాలి, లేదంటే నగరంలో ఉన్న పాలని తాగేస్తాను. నేను ఇప్పుడు పాల వేటకి బయలుదేరాను. మనం ఎలాగైనా తను అడ్డుకోవాలి, లేదంటే సిటీలో పాలు మొత్తం ఖాళీ అవుతుంది. రే తమ్ముడు, పిల్లిగా ఉండాల్సిన నువ్వు ఎలా పులిని ఆపుతావు? పెద్దోడా, అదేమీ పెద్ద పులి కాదు, పులి పిల్లే. అవును, ఆ పులిపిల్ల చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. దానివల్ల మనకు ఏ ప్రమాదం లేదు. రండి, మనం వెళ్ళి వాడిని ఎలాగైనా తరిమేద్దాం, లేదంటే పెరిగి పెద్ద పులి అయిపోతుంది. పాలు తీసుకెళ్ళండి. పాలు అన్న స్కిన్ మిల్క్ ఉందా? ఉంది. పాలు పాలు కొనుక్కెళ్ళండి. పాలు నువ్వు పాలు ఇవ్వు. మా లాంటి మేకలకి ఏది ఫ్రీగా దొరకట్లేదు.
తమ్ముడు ఏం చేస్తున్నావురా నువ్వు? బియ్యంలోనే రాళ్ళుంటాయి అంటారు, కానీ ఇప్పుడు పాలల్లో కూడా ఉంటున్నాయి. నేను ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ ఫార్ బంగాళదుంపలు వేడిగా ఉంటాయి. బి ఫార్ బజ్జీలు కూడా వేడిగానే ఉంటాయి. సి ఫార్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. డి ఫార్ చూసావా చేతులు కాల్చుకున్నావు. ఈ ఫార్ అరే ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? నేను జీబ్రా లాగా వేషం వేశాను. నేను ఇప్పుడు ఎలా పరిగెడతానో చూడు. ఏమైంది తెలుసా? ఏమైంది? ఒక పులి పిల్ల ఇక్కడికి వచ్చింది. ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. తన్ని ఎలాగైనా కనిపెట్టాలి. నువ్వు చాలా పాలు వేస్ట్ చేస్తున్నావు. తర్వాత నీకు పాలకు సంబంధించి నీకేమీ దొరకదు. కాస్త ఆగు, మర్యాదగా ఆగితే మంచిది, లేదంటే తాడు వేసి పట్టుకుంటాం. మీరు ఈ గణాతని పట్టుకుందాం అనుకుంటున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. హే, అవును, ఈ గణాత్ర ఎవరు? నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు నేనే. నా నిక్నేమే అది. ఓయా! తను మొత్తం పాలన్నీ ఖాళీ చేసేలా ఉన్నాడు. పాలు లేకపోతే మరి నేను యాపిల్ జ్యూస్ ఎలా తాగుతాను? అరే, పాలకి యాపిల్ జ్యూస్ కి ఏమిట్రా సంబంధం? ఉంది. మేడం ఎప్పుడంతా గ్లాసులో జ్యూస్ పోస్తారో అప్పుడు నేను దాన్ని పోసేసి అప్పుడు నేను యాపిల్ జ్యూస్ తాగుతాను. అరే ఇదేంటి ఐడియా? ఎలుకో పూలో ఎవరైనా గానీ టీచర్ని చూడగానే భయంతో వణికిపోతారు. అన్నయ్య దయచేసి వాటిని పిలవద్దు, దయచేసి వాటిని పిలవద్దు. అన్నయ్య దయచేసి వాటిని పిలవద్దు. ఇదిగో మిత్రమా, అలా లిమిట్ లేకుండా పాలు తాక్కు, కడుపు చెడిపోతుంది. స్టమక్ అప్సెట్ అవడానికి ఎవడైనా పాలు తాగుతాడా? నేను ఎందుకు పాలు తాగుతున్నాను తెలుసా? ఈ పాలు తాగితేనే తీపులొస్తే నిద్రపోగలను. ఇప్పుడు నేను ఏం చేసేది? ఇక్కడ చూడు, నీ ఏం చేయాలంటే ఈ గడ్డి తిన్ను. వాడొక పులి బిడ్డ, వాడిని మనము ఆపలేమే. వద్దు, అలా చేయకు. అదిగో అక్కడున్నాడు చూడండి.
ఏయ్ నువ్వెంత పాలు తాగుతావు? పాలు తాగటం లేదు, పాల్లోనే స్నానం చేస్తున్నాడు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇంకెవరు ఆ పాలు అసలు తాగకూడదు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఎన్ని పాలు తాగుతావేంటి? నేను ముందుగానే చెప్పాను బుర్ర షార్ప్ గా పనిచేయాలంటే పాలు తాగాలని, కానీ లిమిట్ లేకుండా చెప్పలేదు. ఇన్ని పాలు తాగడం మంచిది కాదు. ఇన్ని పాలు తాగావట్టే నీ కడుపు పేలిపోతుంది. నువ్వు చిన్న కుర్రాడు అని వదిలేస్తున్నాను, ఎందుకంటే నిన్నేమి చేయలేను కదా. నన్ను క్షమించండి మదన్ చోప్రా ఫ్రమ్ ది ఎపిక్ లోబిస్. అరే ఈ మదన్ చోప్రా ఎవరు? నువ్వు ఉదయం నుంచి ఆ పేరు పదే పదే చెబుతూనే ఉన్నావు. నా చేతికి దొరికితే లాగో లెప్పగా కొడతాను. అయితే మదన్ చోప్రాని రమ్మన్నా, అది నేనే. చూడు బాబు, పేరెంట్స్ దగ్గర నా గురించి కంప్లైంట్ ఇవ్వకో. ఇక మిగిలింది మీ ముగ్గురు సంగతి నేను తర్వాత తేలుస్తాను. ఇటువైపు చూడండి, చూడమన్నగా. ఇదిగో ఇలా కొట్టాలి. బాయ్ బాయ్, టాటా. అద్భుతం బన్నీ, నువ్వు నీ టీచర్ ని తీసుకొచ్చి ఈ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేసావు. ఈ అన్నయ్య దగ్గర నుంచి నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు.